జయం కలిగిన గొప్ప దేవ, ఉదయకాల సమయంలో విధంగా సంఘాన్ని చేరావడం ప్రత్యేకమైనటువంటి కోరిక మేము కలిగి ఉంది. దాస్ కానీ తెలుపుటప్పుడు వారిని తీసుకుని వచ్చినారు. వాళ్ళ కావాల్సిన మాటలను అనుగ్రహించింది. సాక్ష్యము వాక్యము అన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. మీరు చూపించి ఆరంభం నుంచి వరకుగా మీరు సహాయం చేయండి. పాటలు కూడా మీరే సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చేసిన వీలు బట్టి ఉన్నారు ఇక్కడ రావాల్సిన వారు చుట్టుపక్కల వారు పిల్లలు ఎవరైతే మా స్థితి ఉన్నారో అందరిని తీసుకొని వచ్చి అందరం కలిసి కూడి ఆత్మీయమైనటువంటి మేలు క్షేమాన్ని పొందే వారంగా ఉండటం సహాయం చేయండి. గడిపేటువంటి సమయం కూడా జీవనకరంగా చేయండి. మా దృష్టి మా ఆలోచనలు తలంపులు చదువుకోకున్నట్టుగా కానీ కనిపించిన అనేక ఆధ్యాత్మిక ప్రభావం గమనిస్తున్నాం. మా చుట్టూ కానీ ప్రాంగణ చుట్టూ కానీ మాత్రం ప్రభావం ఉంటున్నట్టుగా వ్యక్త ప్రోషణ కోరుతున్నాం. సహాయం చేయండి. పాదాల చుట్టుకే వస్తుంది సహాయం కోరుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 221. పాతనములు భయం లేదుగా మనకు భయం లేదుగా. లైట్లు ఆన్ చేయండి. చీకటిగా వెనక లైట్లు ఆన్ చేయండి. కొత్త నెంబర్ ఎంత? పాత నెంబర్ 221. కొత్త నెంబర్ పాత నెంబర్. భయం లేదుగా మనకు భయం లేదుగా. ఏదో 258. 258 కొత్త పాటల సంఖ్య నెంబర్. భయము లేదుగా మనకు భయము లేదుగా, భయము లేదుగా మనకు భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, మన దేవుడుండ భయము లేదుగా, భయము లేదుగా మనకు భయము లేదుగా, భయము లేదుగా మనకు భయము లేదుగా. క్షామ మరణ యుద్ధ భంగ బలము నుండియు, ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, క్షామ మరణ యుద్ధ ఖండ బలము నుండియు, ధరణి గిరులు అదిరి సముద్రములు పొంగిన, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడుగను, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడుగను. భయము లేదుగా మనకు భయము లేదుగా, భయము లేదుగా మనకు భయము లేదుగా. అపవాది తంత్రములకు విజయమిచ్చును, అభయమిచ్చి కేవలుగా ఆదరించును,
విజయమీస్తును అభయమీచి ప్రేమముగా ఆదరించును అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడుటకు అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడుటకు భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా దివారాత్రులు దేవుడు ధైర్యపరచును ఈ కాలపు శ్రమలే మనలు మార్చు మహిమకు దివారాత్రులు దేవుడు ధైర్యపరచును ఈ కాలపు శ్రమలే మనలు మార్చు మహిమకు నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడుటకు నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడుటకు భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా శ్రమలు బాధలెన్నో మనకు సోకినా ఏ కీడు తగలకుండా ఆయుషక్తితో శ్రమలతో బాధలెన్నో మనకు సోకినా ఏ కీడు తగలకుండా ఆయుషక్తితో శక్తిమంతుడే నిత్యము కాపాడుటకు శక్తిమంతుడే నిత్యము కాపాడుటకు భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా పాడదము మన ప్రభువునకు విజయ గీతము మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును పాడదము మన ప్రభువునకు హృదయ గీతము మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును మన ప్రభువునకు యేసుడే నిత్యము కాపాడుటకు మన ప్రభువునకు యేసుడే నిత్యము కాపాడుటకు భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా దయగల మన దేవుడుంద భయము లేదుగా దయగల మన దేవుడుంద భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా ఇంగ్లీష్ ఫాంట్ ఉందా బుక్ ఫోన్లో నా మనోనేత్రం తెచ్చిన పాట అక్క పాడుతుందో సాంగ్స్ ఆఫ్ అక్కడ నా మనోనేత్రం ఇంగ్లీష్ బుక్ ఉందన్నా ఇంగ్లీష్ కాదు మొబైల్ చేసి నాకు తెలుగులో ఏడు 765 పాత పాట పుస్తకంలో కొత్త నంబరు అందరికి ప్రైజ్ లాడడం
ఇందులో ఉందా తెచ్చిందా? ఇంగ్లీష్ పాట తెస్తాను. అది పంపించు. ఫ్యాన్ పెట్టుకో, స్వెట్ స్వెట్ అయిపోతున్నా. పాత బుక్లు 700 నా మనో నేత్రము తెరిచి. అందరికి వచ్చి కదా ఈ పాట పాడతామా? నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, Yeah.
యేసు ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఎల్షడాయి ప్రార్థన మందిరం హైదరాబాద్ నుంచి మీ అందరికీ శుభము. నిజంగా మా బిడ్డలు అందరూ బీబీని అస్సలు మర్చిపోరు. నేనంటే 2 సార్లు ఆ ధన్యతని పోగొట్టుకున్నాను. రెడీ అయినాను కానీ ఇంటి పరిస్థితి, సంఘం పరిస్థితిని బట్టి ఎవరైనా సిక్ అయినారనుకోండి, అందరికీ అమ్మ కావాలి. అందుకొరకు నేను రాలేకుండా పోయినా. నేనంటే 2 సార్లు మిస్ అయినాను కానీ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా నిజంగా దేవుడి సంకల్పం అనేది చాలా గొప్పది. నేను నా జీవితం అది నిజంగా అనుభవిస్తున్నాను. నేను అనుకోలేదు కానీ భీమిలి మీద ఒక ఆశ. ఎందుకంటే ప్రతిసారి ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన భీమిలి అంటప్పుడు అన్నీ ఆశ. రెండవది మా బిడ్డ మాధస్వాను, మా కిరణ్, మా హైదరాబాద్ పిల్లలు కాబట్టి నాకు ఇంకా ఆశ. అట్లా అనుకున్నప్పుడు నిజంగా ఈరోజు నేను ఒక ఎంగేజ్మెంట్కి వచ్చాను. ఈరోజు వేరే ప్రోగ్రామ్, ఈవినింగ్ ట్రైన్. నేను చెప్పినాను రాను ఈ ఒక్కరోజు రాను అంటే దేవుడు నాతోనే అదే మాట్లాడినారు. లేదమ్మా నువ్వు రావాలి అని పాప చెప్పినప్పుడు ఎంతో ఆనందం అనిపించింది. అవును కదా, లోకరీతిగా వచ్చినప్పుడు దేవుడి సేవ అంటే ఎంతో ధన్యత. కానీ నేను ఏమనుకున్నానంటే అంత ప్రిపేర్ కాలేదేమో, కానీ నా కొరకు మీ అందరూ తప్పకుండా ప్రేయర్ చేసి ఉంటారు కదా ఏదో మీటింగ్ని. సో ఆ ప్రార్థన ద్వారా నేను ఇక్కడ నిలబడగలుగుతున్నాను.
విశేషంగా నేను ఈరోజు ఫస్ట్ మన సెషన్లో ఒక హాఫ్ అన్ అవర్ నా టెస్ట్ మనీ చెప్తాను. హాఫ్ అన్ అవర్ కూడా లేదు, తొందరగా ముగించేస్తాను. అందుకే ఈ పాట పాడమని చెప్పాను. ఎందుకంటే మనం అందరూ మనుషులం కదా, మనకి ఎంతో విధంగా దేవుడి కార్యాన్ని గ్రహించుకోవడానికి మన బ్రెయిన్ అనేది చాలదు. ఆయన కార్యంని నిదానంగా ఆయన సన్నిధిలో ప్రార్థన పూర్వంగా కూర్చొని మనం ధ్యానిస్తప్పుడు అన్నీ ఆయన బయలుపరుస్తారు. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది కదా, పరలోకపు ఆయన పొక్కిషాలని మనకు మరవబడిన పొక్కిషాన్ని ఆయన మనకి ఇస్తాడని చెప్పాడు కదా, ఐజయాలో చెప్పాడు కదా, అట్లా మనకి ఇస్తాడు. ఆయన పొక్కిషం ఏంటి? అన్నీ ఇదే. సరేనా? సరే, ఇంకొకటి సెకండ్ థింగ్, నాకు అంత తెలుగు సరిగా రాదు. తెలుగు వాక్యం కూడా నేను నా పిల్లలంటే మా చర్చ్లో ఉన్న పిల్లల్ని చదవండి అని చెప్పి మెమరైజ్ చేసుకుంటా. కొన్ని మాటలు తప్ప అవుతుంది, నన్ను క్షమించాలి. సరేనా? దేవుడు మీకు అర్థం తెలిపియాలని కూడా ప్రార్థన చేసుకుంటాం. ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటాం, అట్లనే కూర్చొని ప్రేయర్ చేసుకుంటాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన ప్రభువా, నాకు కూడా ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు శుభులు స్వస్థరాలు చెల్చుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో నీ బిడ్డలతో నీ రక్తంతో కొనబడిన బిడ్డలతో కలిసి నేను ఆరాధిస్తానికి నీ మందిరంకి నన్ను తీసుకుని వచ్చిన విధానం కొరకు నీకు వేలాది వందనాలు శుభులు స్వస్థరాలయ్యా. నిజంగా తండ్రి, నా హృదయంలో ఎంత ఆశ పొందుతుందో నీకు తెలుసు. నిజమైన సత్యమైన దేవుడిని తెలుసుకున్న నేను నీ మందిరంలో నీ బిడ్డలతో కలిసి ఆరాధిస్తున్నానయ్యా. నీకు వందనాలు శుభులు స్వస్థరాలు చెల్చుకుంటున్నాను. ఎంతో గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అల్ఫా ఒమేగా, మాది మందమున్న ప్రభు నువ్వే నేను కనపరుచుకుంటున్నానయ్యా. భూమి ఆకాశము పట్టజాలంటి దేవుడు, భూమి మీ పాదపీఠగా, ఆకాశం నీ సింహాసనంలో పెట్టుకున్న అంత గొప్ప దేవుడయ్యా. నిన్ను పోలిన వాడు ఎవడు? అంత గొప్ప దేవుడికి సన్నిధానంలో నేను కూడా ఏమీ పనికిరాని మట్టి లాంటి దుమ్ము లాంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించుకొని నీ సేవలో కూడా నన్ను వాడుకుంటున్న విధానం కొరకు నీకు వేలాది వందనాలు శుభ్ర స్వస్థలను చర్చుకుంటున్నాను. సాగిలప్పుడు నేను ఆరాధిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో తండ్రి, నా నోటిలో నీ మాటను ఉంచండి. నిర్గమకాండం 4:12, లూకా 12:12, అపోస్తల కార్యం 6:10 కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాను అయ్యా. దేవా, నా సాక్ష్యాన్ని పంచుకుంటప్పుడు దాని ద్వారా తండ్రి బిడ్డలు ఎంతో ఆత్మీయంగా ఎక్కువ తెలుసుకోవడానికి కృప దయచేయండి. అనవసరమైన మాటలు ఒక్కటి కూడా నోట్లో రాకుండా నన్ను మీరు పెదవులకు కాపలు ఉంచండి. నీ మాటనే, నీకు ఇష్టమైన మాటలే నాకు రావాలయ్యా. కీర్తనకర్త 18:14 చెప్పినట్టు నా నోటి మాటను, నా హృదయపు ధ్యానము నీకు ప్రీతిగా అంగీకారంగా ఉండాలి ప్రభు అని నేను కూడా నీ నామంలో ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా. ప్రభు, నీ సన్నిధిలో నన్ను కూడా సమర్పణ చేసుకుంటున్నాను. విశేషంగా తండ్రి, ఈ ప్లేసు, ఈ మందిరం ఫుల్ కూడా నీ ఆత్మతో నింపండి. నీ కార్యాలని చూడగలిగినట్టు మా కళ్ళని తెరవండి అయ్యా. మా మనోనేత్రంని తెరవండి. మా హృదయంలో నీ వాక్యాన్ని అంగీకరించుకొని నీకు లోపడటానికి కృప చేయమని కూడా వేడుకుంటున్నాను. శైతాన్ శక్తిని బంధిస్తున్నాను, విజయం కోరుకుంటున్నాను అయ్యా. నన్ను కూడా సిలువ నీడల దాసుంచుకొని నీ నామంని కనపరుచుకోమని నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు మరి ఒకసారి చెల్లించుకొని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆ టైం కరెక్టేనమ్మా? అది టైం కదా. 2 వాక్యం చదువుకుంటాము. మొదటి కీర్తనలు 31:19. కీర్తనలు 31:19. నాకు తెలుగు బైబిల్ లేదు కాబట్టి నేను చదవండి అని చెప్పినప్పుడు గట్టిగా చదవాలి. ఎవరన్నా కానీ గట్టిగా చదవాలి. కీర్తనలు 31:19, 19th verse. ఇది చాలా అద్భుతమైన వాక్యం. ఇంగ్లీష్ కంటే తెలుగులో చాలా బాగుంది. నీ యందు భయభక్తి కలిగిన వారు ఫస్ట్, రెండవది నిన్ను
ఆచరించిన వాడు. ఇట్లాంటి ధన్యత మనకు ఉందంటే, దేవుడి దగ్గర భయభక్తి కలిగి ఉన్న చాలు. నువ్వు ఒకవేళ వేరే మతం, వేరే కులం, వేరే ఇదిని చెందిన వాడంటే కూడా, ప్రాంతంని చెందిన వాడంటే ప్రాబ్లం లేదు. కానీ ఆయన దగ్గర భయభక్తి కలిగి ఉండాలి, ఆయనదని ఆచరించి ఉండాలి. భయభక్తి కలగడం అంటే దేవుడని వాడు ఉండాలి. భయము భక్తి రెండు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు భయం ఉంది కొంచెమందికి, ఆయన కూడా దొంగతనం చేయడం, తప్పు చేయడం మానరు, అది ఉట్టి భయమే. భక్తి అంటే ఏంటి? అబ్బా దేవుడు మందిరంకి వెళ్ళాలి, ఆరాధించాలి, స్తుతించాలి, అన్నీ చేస్తాం, కానీ భయం అనేది ఉండదు. ఏ తప్పు చేసినా దేవుడు క్షమిస్తారని అనుకుంటాం. అట్లాంటిది కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? భయము భక్తి కలిగి ఉండాలి, రెండు కలిగి ఉండాలి. సో అట్లాంటి వాళ్ళకి ఏమంట? దాసించిన మేలు. మళ్ళీ మనమే దేవుని ఆదరించినాం అనుకోండి, యేసయ్యా నువ్వే నా రక్షకుడిని, రక్షణ ఆనందం పొందినాం అనుకోండి, వాళ్ళకి సిద్ధపరిచిన మేలు. మనం అది గ్రహించినామా? మీరు అందరు ఎవరి పిల్లలు కూడా చాలామంది వచ్చారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా. గ్రహిస్తున్నారా దేవుడు మన కొరకు ఏమైనా చేశాడని? ఒకవేళ మీకు అబ్బాయి హాలిడేలో కూడా ఇట్లా మీటింగ్ పెట్టేశారని ఒకవేళ బోర్ కొడుతుందా? ఎవరి ముఖంలో నవ్వు రావడంలే, సంతోషం ఉండాలి కదా. మనం యేసు ప్రభు బిడ్డలమో ఎంత ఆనందంగా ఉండాలి. మీకు అనుకున్నారా నాకు టయర్డ్గా లేదు? నాకు కూడా టయర్డ్గానే ఉంది, చాలా లేజీగా ఉంది నాకంటే పొద్దున్న నుంచి. కానీ నిజంగా ఈ మందిరం ఆ తలుపు పేరు చూడగానే నాకు ఎంత ఆనందం అనిపించింది. నాకు ఏమో తెలియదు, నేను ఉట్టిగా చెప్తున్నా, అనుకోవచ్చు నిజంగా చెప్తున్నాను. నేను మనసు అంత పొంగిపోయింది. ఫస్ట్ రాను చెప్పిన, ఇక్కడ అడుగు పెట్టమని ఎంతో ఒక ఆనందం, ఒక సంతోషం ఉంది. నిజంగా దేవుడిని ఆశ్రయించే వాడికి అంత గొప్ప మేలు దేవుడు చేస్తున్నారు. ఇంకా ఒక్క వాక్యము, యోబు గ్రంథము 23:14. యోబు గ్రంథము 23:14. యోబు గ్రంథము 23:14 చదవండమ్మా. నాకు విధించబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకంగా జరిగించి వాడై ఉన్నాడు. నాకు నిర్ణయించబడిన దాని చదువురా, ఆయన నెరవేరుస్తారు. నీ గురించి ఆయన సంకల్పంలో ఏముందో, ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్, ఆ వర్డ్ లేదు కానీ అది గుర్తుపెట్టుకోండి. నువ్వు లోబడినామంటే నీ గురించి ఆయన ఏమి సిద్ధపరిచినాడో నెరవేరుస్తారు. అట్లాంటి పనులు ఎక్కువ దేవుడు చేస్తాడంట, ఎక్కువ చేస్తాడు. అన్నా ఆ బాబు పక్కన కూర్చోబెట్టే, బాబు దగ్గర బైబిల్ లేదు, చూసుకుంటావా? సరే. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. నేను కూడా అన్య కుటుంబంలో పుట్టినాను నేను చెప్పను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినాను. నేను మొదటి డాటరు, తర్వాత 4 పిల్లలు, ఫస్ట్ నా తర్వాత తమ్ముడు, తర్వాత 3 చెల్లెలు. అంత కుటుంబంలో పుట్టినా కూడా మా తాత అమ్మమ్మ వాళ్ళు వేదనాయనం శాస్త్రీయ కుటుంబంలో వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకు హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా. దేవుడు వాక్యం తెలుసు, దేవుడు భయం ఉంది, భక్తి ఉంది, కానీ మన సంఘ దర్శనం అనేది వాళ్ళకి లేదు, అప్పుడు కాలంలో లేదు. సో మమ్మల్ని ఎట్లా పెంచినారంటే, ఆదివారం అయిపోయిందంటే 8:30కి చర్చ్. నేను అది ఇప్పుడు కూడా మర్చిపోలేదు. మన సంఘంలో చాలా మందికి ఆ గుణం లేదు, నేను చాలా దుఃఖపడుతున్నాను. అందుకే ఇది చెప్తున్నాను. నేను 8:30కు పెళ్ళి కొడతారు చర్చ్లో. చిన్న విలేజ్, నా పల్లెటూరు, చిన్న విలేజ్. ఆ చర్చ్లో ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ కొడతారు. కరెక్టా? ఆ డింగ్ డింగ్ పైన ఉంటుంది. బ్రిటిష్ కాలంలో రాబర్ట్ క్లైవ్ కట్టించిన చర్చ్ అది. రాబర్ట్ క్లైవే ఉన్న ఆరాధన చేసిన చర్చ్ అది. సో అక్కడ బెల్ ఫస్ట్ బెల్ కొట్టగానే మేము రెడీ అయిపోవాలి. సెకండ్ బెల్కే పిల్లల డ్రెస్సెస్ రెడీ ఉండాలి, డ్రెస్తోని. థర్డ్ బెల్ కొడితే లోపల వెళ్ళిపోయి చర్చ్ లోపల చేరిపోవాలి, టక్క 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 నడవాలి. ఇట్లా మనలాగా ఇంత ఫ్రీగా మాట్లాడుకొని ఉండదు. అది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లలంటే తల ఇట్లా వంగుకొని బైబిల్ పాట బుక్కులని ఇట్లా చేతులు పట్టుకొని, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉండదు, పట్టుకొని నడిచినామంటే టక్క 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 నడవాలి. మధ్యలో అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఎవరు ఒప్పుకోరు.